మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ జులై మాసం విజ్ఞాపన సందేశాలు లేదా ప్రార్థన సందేశాలు వినడానికి ప్రభువు మనకు సహాయము చేశాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమందు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చదువుకుందాం. లేదా అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండునుగాకని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చుననియు మేము రాజుతో చెప్పి ఉంటిమి. గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. గనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా శెరెబాను, అసభ్యాను, వీరి బంధువులలో 10 మందిని ఏర్పరచి, దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు నాయన, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుతున్న మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ సమయమందు చదువుకున్న లేఖన భాగం దీవించండి, చదవబోయే లేఖన భాగాలు కూడా దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడుతురామని, విశ్వాసికి ఆదరణ, పాపికి రక్షణ కలిగించే మాటలు బోధించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు రాజునొద్ద మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను అని 22వ వచనంలో మనము చూడొచ్చు. రాజునొద్ద మనవి చేయడానికి సిగ్గు నాకు తోచింది అన్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన వాడు పరమందుండగా మానవ రాజు కాడికి వెళ్ళి మాకు సహాయం చేయమని మేము ఎట్టడగాల? అవునా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన రక్షకుడు ఆయన, మనకు సహాయం చేసేవాడు ఆయన. రాజు కాడికి పోయి నాకు సహాయం చేయి, రౌతులని, రథములని అని అడగడానికి నాకు సిగ్గు తోచింది. నిజమే, మనుషుల సహాయము వ్యర్థం, రాజుల సహాయము వ్యర్థం, గుర్రముల బలము వ్యర్థం, అన్ని వ్యర్థమే. మనము దేవుణ్ణి నమ్ముకోవాలా? మనము దేవుణ్ణి ఆశ్రయించాలా? ఆశ్రయించే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి.
21వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని సన్నిధిని ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండండి అని ప్రకటించాడంట. ఉపవాసము అంటే ఒక నిర్దిష్ట సమయములో ఆహారానికి దూరంగా ఉండడం. ఉపవాసము అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఆహారమునకు దూరంగా ఉండడం. ఆహారము దూరంగా కావాలి, దేవుడు సమీపము కావాలి. ఎప్పుడైతే ఆహారం దూరం అవుతుందో అప్పుడు దేవుడు మనకు సమీపం అవుతాడు. అది ఉపవాసం అని ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్లో ఇట్లా ఉంది. అమ్మ చదవని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి మనం కొన్ని వచనాలు చదువుదాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును. ఉపవాసం గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. ఉపవాసం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. వేషధారులు ఎలా ఉంటారంట? మేము ఉపవాసం చేస్తున్నాము, అవునా, అటొద్దు అన్నాడు. తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవాలని వారు తమ ముఖములను వికారము చేసుకుంటారంట, అవునా. వాక్యం చెబుతుంది వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో చెప్పుచున్నాను. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనము చెప్పుకోకూడదు మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అని. అలా చెప్పుకుంటే కనుక ఇక ఆ ఉపవాసం చెల్లదు. నువ్వు ఉపవాసం ఉండి వేస్ట్, నువ్వు ఒక వేషధారివి అని వాక్యం చెబుతుంది, నేను కాదు, వాక్యం చెబుతుంది. ముఖ వికారం చేసుకునుట, అవునా, నీ తల అంటుకో అన్నాడు. వాక్యం చెప్తున్న మాట అదే కదా. ఉపవాసము చేయనట్లు మనసులో కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము అన్నాడు. ఉపవాసం చేసేటప్పుడు నీవు ఆహారమునకు దూరంగా ఉన్నప్పుడు నీ తలకు నూనె పెట్టుకో, నీ ముఖము కడుక్కో. అప్పుడు పరమందు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నేను మరొక మాట మీకు తెలియజేస్తాను. పాత నిబంధనలోని దేవుని ప్రజలు తమ దినత్వాన్ని తగ్గింపును దేవునికి తమ్మును లోబరుచుకోవడానికి వ్యతిరేకించడానికి ఆయన కృపను, సహాయాన్ని, కాపుదలను, అనుగ్రహాన్ని వెతకడానికి ఉపవాసము పాటించినారు అని ఉంది. ఉపవాసం పాటించినారు. ఈ మాట నేను మీకు గుర్తు చేస్తాను. ఎలా ఉపవాసం పాటించారు వాళ్ళు అంటే, రండి ఎజ్రా గ్రంథంకి వచ్చేద్దాం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. 8:21లో దేవుని వాక్యం చెప్తున్న మాట, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా
ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. ఉపవాసం ఉండమని ప్రకటించినాడంట ఎజ్రా. ఆయన కృపను, సహాయాన్ని, కాపుదలను, అనుగ్రహాన్ని వెతకడానికి ఉపవాసం ఉండండి, ప్రార్థన చేద్దాం అని ఎజ్రా ప్రకటించినాడంట. దాదాపుగా 31 వరకు మనకు ఆ మాటలే కనిపిస్తాయి. ఇవి మనం గుర్తుంచుకుందాం. తర్వాత గొప్ప చింతలతో వారు కృంగిపోయినప్పుడు, కొన్ని సందర్భాల్లో మనం కృంగిపోతుంటాం. శ్రమ, రోగం, అవునా, ఇబ్బందుల్లో కృంగిపోతుంటాం. అలా కృంగిపోయినప్పుడు ఏం చేయాలనో దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం అధ్యాయము 12-16 వచనం చూడండి. 12వ అధ్యాయము 16 వచనంలో రాయబడిన మాట, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని సమ్మతింపక భోజనము చేయక ఉండెను అన్నమాట. చాలు. ఇక్కడ దావీదునకు కుమారుడు పుట్టాడు. ఊరియా భార్య, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. అక్రమ సంబంధం, అవునా. ఊరియా యుద్ధంలో ఉన్నాడు. తన భార్య స్నానం చేస్తుంటే దావీదు చూశాడు, ఆశించాడు, తన ఇంటికి రప్పించుకున్నాడు, తనతో పాపం చేశాడు. గర్భవతి అయింది, కుమారుణ్ణి కనింది. అప్పుడు దేవుడైన యెహోవా దావీదుతో మాట్లాడినాడు. నాతాను వచ్చి చెప్పాడు, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని చెప్పాడు. అయినా బిడ్డ కోసమై బిడ్డను బతికించుమని ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉన్నాడు, 7 రోజులు ఉపవాసం ఉన్నాడంట. కానీ బిడ్డ బతకలేదు, చనిపోయింది. ఆ సంగతి మనం ఎరుగుదాం, అవునా. బిడ్డ చనిపోయాను, 23వ వచనంలో మాట కనిపిస్తుంది. బిడ్డ చనిపోయాడు. అప్పుడు దావీదు చేసిన పని ఏమిటి? తెలుసుకున్నాడు, లేచాడు, స్నానం చేశాడు, మందిరానికి పోయినాడు, ప్రార్థన చేసుకుని వచ్చి భోజనం పెట్టమని చెప్పినాడు. చిత్రం. ప్రియమైన వారులారా, వాక్యం చెబుతుంది, గొప్ప చింతలతో వారు కృంగిపోయినప్పుడు ఉపవాసం ఉన్నారు, అవునా. దావీదు ఉపవాసం ఉన్నాడు, కానీ ప్రయోజనము లేదు. దేవుడు దావీదు మనవి ఆలకించలేదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్పాడు, ఆ బిడ్డ బతకదు, చచ్చిపోతాడు. మరో మాట గుర్తు చేస్తాం మీకోసమే. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము. నా పగవాడ, నీ చేతులను చిక్కుబడితినా అని పలకగా ఏలియా ఇటనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదికి అపాయము రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేతను. అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో అహావు పక్షమున ఎవరును లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు
నీవు కారకుడవై నాకు కోపము పుట్టించదు గనుక నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బయేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేతునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నమాట కనిపిస్తూ ఉంది. ఇక్కడ అహాబు రాజు మనకు కనిపిస్తాడు. ఈ అహాబు రాజు ఏం చేశాడంటే నాబోతు యొక్క పొలమును ఆశించినాడు. నాబోతు తన పొలము అహాబునికి ఇయ్యడానికి ఇష్టం లేదు. ఎందుకంటే తన పితరుల సొమ్ము కాబట్టి అది ఏమాత్రం పితరుల సొమ్ము అమ్మకూడదు, పిత్రార్జితము అమ్మకూడదు అన్న సంగతి జ్ఞాపకం చేశాడు. కానీ ఈ అహాబ్ అనే ఈ రాజు ఏం చేశాడంటే నాబోతును చంపించినాడు. తన భార్య ఇద్దరు సాక్షులు అబద్ధ సాక్షులను పెట్టించి అబద్ధం పలికించి చంపించేసింది. అప్పుడు ఈ అహాబు రాజు ఎవరి కంట్లో పడ్డాడు? ఏలియా కంట్లో పడ్డాడు అన్నమాట. అవునా? ఏలియా ఎవరు? ప్రవక్త, దేవుని ప్రవక్త. దేవుడు చెప్పాడు, నాబోతు యొక్క రక్తాన్ని ఎక్కడైతే కుక్కలు నాకినాయో అహాబు యొక్క రక్తం గుడక అక్కడనే ఆ స్థలం మంది కుక్కలు నాకుతాయి, జాగ్రత్త అని చెప్పి పంపించినాడు. అవునా? ఈ అహాబు గుడక మూతి మురుసుకొని ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తాము. దేవుని వాక్యం చదవచ్చు. ఎందుకు ఉపవాసం ఉన్నాడంటే అక్రమ ఆస్తి కోసమై, మంది ఆస్తి కోసమై ఉపవాసం ఉన్నాడు. కానీ ప్రయోజనం అంటే ఏమీ లేదు. తను అనుభవించినాడంటే లేదు. ఎక్కడైతే నాబోతు యొక్క రక్తం కుక్కలు నాకినాయో అక్కడనే అహాబు యొక్క రక్తం కూడా కుక్కలు నాకినట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కాబట్టి చింతల్లో కృంగిపోయిన వాళ్ళు ప్రార్థన చేశారు, కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన ఏమాత్రం కూడా వినలేదు అనే సంగతి వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తుంది. మరొక మాట గుర్తు చేసుకోవచ్చు. చూడండి, కీర్తనల గ్రంథం 35వ కీర్తన 13వ చరణంలో 35వ కీర్తన 13వ చరణం కూడా చూద్దాం ఒకసారి. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెబట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది అన్నాడు. ప్రార్థన పైకి పోవడంలే, ప్రార్థన దేవుని కాడికి పోవడం లేదు. ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట ఏమిటి? వారు వ్యాధితో ఉన్నప్పుడు గొనెబట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుంది, కానీ ఆయన నా ప్రార్థన నా ఎదులోకి తిరిగి వచ్చాను అని అన్నాడు అనమాట. ఎందుకు వస్తుంది వెనక్కి తిరిగి అంటే వారు పాపం చేశారు కాబట్టి. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. దేవుడు పాపుల మనవి ఆలకించాడు. పాపము చేసి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు. అదే ఇక్కడ మనం చూస్తాం. దావీదు ప్రార్థన ఎందుకు పైకి పోలేదంటే వారు ఏదో ఒకటి చేసి ఉంటేనే కదా దావీదు ప్రార్థన పైకి పోంది. అది మరలా తిరిగి వచ్చిందట ఎదలోకి, మరలా తన మనసులోకి వచ్చిందట ఆ ప్రార్థన. కారణం ఏంటంటే వారు దేవునికి విరుద్ధంగా బ్రతికినారు కాబట్టే కదా అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇదొకటి మనం చూస్తాం. ఇక మరొక మాట ఆలోచన చేస్తే 69వ కీర్తన 10వ చరణంలో 69వ కీర్తన 10వ చరణం, ఉపవాసం ఉండి నేను కన్నీళ్ళు విడవగా అది ఏమైందంట? నిందాస్పదమైందంట. అది నిందాస్పదము అయింది అన్నమాట. ఉపవాసం ప్రార్థన చేసినా అది ఏమైపోయింది? నిష్ఫలమైపోయింది. అంతే, నిష్ఫలమైపోయింది. అది ఫలించలేదు. దేవుడు ఆ ప్రార్థన వినలేదు అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకము చేస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, గొప్ప చింతలతో వారు కృంగినప్పుడు ప్రార్థన చేశారు, కానీ వారి ప్రార్థన దేవుడు వినలేదు. వారు ఉపవాసం ఉన్నా కానీ వారి ప్రార్థన దేవుడు వినలేదు అని
లేఖనాలు తెలియజేస్తున్నాయి. మరికొన్ని విషయాలు ప్రభుత్వమైతే మనం మరలా మాట్లాడుకుందాం. ఈ అంశం మీదనే గుర్తుపెట్టుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎజ్రా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సాధించినట్లుగా ఉపవాసం అంటే ఏమిటో కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. ఈ విషయాలు దీవించి ఆశీర్వదించండి, ఫలభరితం చేయండి. ఇంకా మేము కొన్ని విషయాలు ధ్యానం చేయుటకు, ఆలోచించుటకు నీ కృప అనుగ్రహించి దర్శించి మీ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.